వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలలో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలు, వాటి చట్టబద్ధత, అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో కాంగ్రెస్ పాత్ర, అలాగే కాల్పుల విరమణ తరువాత యుద్ధం నిజంగానే ముగిసిందా లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ తాజా ప్రకటనలో ఒక కీలక అంశాన్ని ముందుకు తెచ్చారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగడం లేదని, కాల్పుల విరమణ అమల్లో ఉందని ఆయన ప్రకటించారు. అందువల్ల యుద్ధ అధికారిక చట్టం ప్రకారం కాంగ్రెస్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని ఆయన వాదించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా చట్ట నిపుణులు, ప్రతిపక్ష నేతలు, విదేశాంగ విశ్లేషకుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా అమెరికాలో అమల్లో ఉన్న 1973 యుద్ధ అధికారిక చట్టాన్ని అర్థం చేసుకోవాలి. వియత్నాం యుద్ధ సమయంలో అధ్యక్ష అధికారాలు అతిగా పెరిగిపోయాయని విమర్శలు రావడంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కాలం తరువాత ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్ అధికారిక అనుమతి లేకుండా సైనిక చర్యలు ప్రారంభించవచ్చు. కానీ ఆ చర్యలు ప్రారంభించిన తరువాత 60 పని దినాల్లోపే కాంగ్రెస్ కి వివరాలు ఇవ్వాలి. ఆ తరువాత కాంగ్రెస్ యుద్ధానికి అధికారిక అనుమతి ఇవ్వాలి. లేకపోతే అధ్యక్షుడు సైన్యాన్ని వెనక్కి రప్పించాలి. ఇదే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి కేంద్రంగా మారిన చట్టపరమైన అంశం. ట్రంప్ కాంగ్రెస్ నేతలకు రాసిన లేఖలో ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైన ఘర్షణలు ఇప్పుడు ముగిసిపోయాయని తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ 7 నుండి అమెరికా బలగాలు, ఇరాన్ సైన్యం మధ్య ఎలాంటి కాల్పులు జరగలేదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల యుద్ధ అధికారాల చట్టంలోని 60 రోజుల నిబంధన తనపై వర్తించదని చెప్పారు. ట్రంప్ లేఖలో మరో కీలక అంశం ఏంటంటే ఇది కేవలం తాత్కాలిక విరమణ కాదు, యుద్ధం ముగిసింది అనే సంకేతం ఇచ్చారు. అంటే యుద్ధం ముగిసిపోయిందని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండా రాజకీయంగా, చట్టపరంగా ముందుకు సాగాలనే వ్యూహం కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతోంది. నిజంగానే యుద్ధం ముగిసిపోయిందా, లేక ఇది కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ మాత్రమేనా? ఎందుకంటే ఇప్పటికీ అమెరికా, ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదరలేదు. ప్రత్యక్ష కాల్పులు ఆగిపోయినా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. తాజాగా ఇరాన్ నుండి అమెరికాకు కొత్త ప్రతిపాదన వెళ్లిందనే సమాచారం వెలువడింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా టెహ్రాన్ నుండి వాషింగ్టన్కు సందేశం పంపించబడిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే ఆ ప్రతిపాదనలో ఏముంది, అది అమెరికాకు అధికారికంగా చేరిందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ట్రంప్ కూడా విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్తో చర్చలు ఇప్పుడే ముగిశాయని చెప్పారు. కానీ ఆ చర్చల ఫలితంపై తాను సంతృప్తిగా లేనని స్పష్టం చేశారు. మేం కోరుకుంటున్న ఒప్పందంతో వాళ్లు ముందుకు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ మాటల్లో కనిపిస్తున్న మరో అంశం ఏంటంటే అమెరికా ఇప్పటికీ అన్ని ఆప్షన్స్ ని తెరిచి ఉంచుతోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ తనకు పలు వ్యూహాలను వివరించిందని ట్రంప్ చెప్పారు. అందులో భారీ స్థాయి సైనిక దాడులు చేయడం నుండి పూర్తి స్థాయి ఒప్పందం చేసుకోవడం వరకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం బలహీనంగా ఉందని, యుద్ధంలో పలువురు ఉన్నత అధికారులు మరణించడంతో అక్కడ నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో గందరగోళం నెలకొనిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ఒప్పందం కుదరడం మరింత క్లిష్టంగా మారుతుందని చెప్పారు. ఇక మరొక వైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న అంశం హార్మూజ్ జలసంధి పరిస్థితి. హార్మూజ్ జలసంధి ఇప్పటికీ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం దాదాపుగా మూసే ఉండడంతో చమురు సరఫరా, షిప్పింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఎవరైనా కంపెనీలు లేదా దేశాలు టోల్ చెల్లిస్తే అది అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. ఇది ప్రపంచ వ్యాపార వర్గాలలో ఆందోళన పెంచింది. ఇక అమెరికా రాజకీయాలలో మాత్రం ట్రంప్ వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి చెందిన నేతలు ట్రంప్ చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. టిమ్ కైన్ వంటి నాయకులు యుద్ధ అధికారాల చట్టం ప్రకారం కాల్పుల విరమణ ఉన్నంత మాత్రాన 60 రోజుల గడువు ఆగిపోదని అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని అమెరికా రాజ్యాంగ నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. జార్జ్టౌన్ యూనివర్సిటీ న్యాయశాఖకు చెందిన నిపుణులు చెబుతుందేంటి అంటే కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతి కాదు. తాత్కాలికంగా కాల్పులు ఆగిపోయినా యుద్ధ పరిస్థితి కొనసాగుతూనే ఉంటే చట్టం వర్తిస్తూనే ఉంటుందని.
నిపుణుల అభిప్రాయం ప్రకారం యుద్ధం పూర్తిగా ముగిసిందని చెప్పాలంటే శాశ్వత ఒప్పందం ఉండాలి. రెండు దేశాలు పరస్పరం అంగీకరించిన రాజకీయ పరిష్కారం ఉండాలి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు ట్రంప్ సైనిక చర్యలకు అధికారిక అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం సైనిక చర్యలను కొనసాగిస్తోంది. దీన్ని కొందరు అధ్యక్ష అధికారులు దుర్వినియోగంగా చూస్తున్నారు. మరొక వైపు ట్రంప్ మాత్రం కాంగ్రెస్ అనుమతులపై తాను ఆధారపడవలసిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ దేశం ఇలాంటి విధానంతో నడవదని, అమెరికాలో కూడా ఇది రాజ్యాంగ విరుద్ధమని భావించేవారు చాలా మందే ఉన్నారని అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం కూడా ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఉంది. అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఆరోపణల ప్రకారం ఇరాన్ అణుబాంబు తయారీ దిశగా కదులుతోందని చెబుతున్నారు. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. ఈ వివాదం కేవలం రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణ మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ చట్టాలు, అధ్యక్ష అధికారాలు, కాంగ్రెస్ పాత్ర, ప్రపంచ చమురు మార్కెట్, అణు భద్రత ఇవన్నీ ఒకేసారి కలిసిపోయిన అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ సంక్షోభంగా మారింది. మొత్తంగా చూస్తే ట్రంప్ యుద్ధం ముగిసింది అని చెప్పడం రాజకీయంగా ఆయనకు ఉపయోగపడే ప్రయత్నంగా కనిపిస్తోంది. కానీ నిజంగా యుద్ధం ముగిసిందా లేక కేవలం కాల్పులు తాత్కాలికంగా ఆగాయా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. ఈ సంక్షోభం భవిష్యత్తులో కోర్టుల వరకు వెళ్తుందా, కాంగ్రెస్ జోక్యం చేసుకుంటుందా లేక మరోసారి యుద్ధం చెలరేగుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.